డే ఫర్ ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజే యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ వివేకానంద అండ్ ఆల్సో మధు. ఈ ఇద్దరు ఫ్యాకల్టీలో వీళ్ళిద్దరి శిక్షణలో బ్రహ్మాండమైన ర్యాంక్స్ వచ్చాయి. రియల్లీ వెరీ 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 హ్యాపీ మూమెంట్. సో రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీలో ఆర్క్ గ్రూప్ జాయిన్ అయింది రీసెంట్గా. సో ఇది చాలా శుభ సూచకం. ఎందుకంటే మేము ఆర్క్ రిఫ్లెక్షన్ కాగానే ఫస్ట్ రిజల్ట్సే బ్రహ్మాండంగా రావడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ ఆర్క్ గ్రూప్ గురించి మన కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. సో ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మనం హెల్ప్ చేస్తుంటాము. సో అదే ఉద్దేశంతో నేను ఒక డ్రీమ్ ఉందన్నట్టు ఆర్క్ గ్రూప్కి ఏంటంటే 100 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తయారు చేయాలి 2030 వరకు అనేది. సో ఆ డ్రీమ్ ఈజ్ గోయింగ్ టు కమ్ త్రూ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ. ఎందుకంటే వీరిద్దరి అంటే ఫ్యాకల్టీలో ఇద్దరు బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు ఆల్రెడీ. వారు ఢిల్లీలో, చండీగఢ్లో, వీరు హైదరాబాద్లో దే మేడ్ దేర్ ఓన్ మార్క్. అంటే వివేక్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు, అలాగే అక్కడ మధు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అంటే ఎవరైతే యూపీఎస్సీకి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీరిద్దరి గురించి చాలా తెలుసు. సో వీరిద్దరితో పాటు ఆర్క్ గ్రూప్ జాయిన్ కావడము, సో ఒక మంచి ఇంటెన్షన్తో జాయిన్ అయినాము. ఇట్స్ నాట్ దట్ ప్రాఫిట్ మేకింగ్ కాకుండా. సో ఈసారి ఏం డిక్లేర్ చేస్తున్నామంటే మంచి స్టూడెంట్స్కి హూ ఆర్ వెరీ పూర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎట్ ఎ ఫ్రీ ఎడ్యుకేషన్ టు దెమ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. సో ఆర్క్ ఫౌండేషన్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తూ పేద విద్యార్థులు ఎవరైతే అంటే చదువు ఇంట్రెస్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, కానీ వారికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతమందికి చేస్తున్నాము. సో ఈ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా కూడా సో వితౌట్ ఛార్జింగ్ ఎనీ ఫీ హూ ఆర్ వెరీ పూర్ వాళ్ళకు వీఆర్ అనౌన్సింగ్ దట్ అన్నట్టు. సో మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నది, మంచి ఆఫీసర్ కావాలన్న ఉద్దేశం ఉంటే వారికి ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ ఒక దారి చూపుతుంది. వీరిద్దరి గైడెన్స్లో డెఫినెట్గా వారి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలిగితే నేను ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. చాలా గోల్స్ ఉన్నాయి ఆర్క్ రిఫ్లెక్షన్తో. ఏంటంటే మల్టిపుల్ వేస్లో అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ అంటే ఆర్క్ గ్రూప్ ఈ రిఫ్లెక్షన్తో జాయిన్ అయింది. సో వీఆర్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో ఎస్పెషల్లీ వీరిద్దరూ ఎంతో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. దే ఆర్ సెట్టింగ్ ఏ బిగ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే డబ్బు అవసరం లేదు, అంటే మనం సక్సెస్కి డబ్బు ఒకటే కాదు, దేర్ ఆర్ పట్టుదల ఉంటే సాధించగలుగుతారనే ఉద్దేశంతో వీరిద్దరు ప్రూవ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. సో 25 ర్యాంక్స్ వచ్చాయి ఇప్పటికీ. సో ఈ సంవత్సరము సో కొందరికి అంటే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలా కూడా ఉన్నాయి. సో ఈ ఐఏఎస్ మీకు అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇట్. సో ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఫస్ట్ టైం రావడం అనేది వెరీ వెరీ రేర్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు హీ ఈజ్ నాట్ హ్యాపీ, భార్గవ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హిజ్ ర్యాంక్. సో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎ బెటర్ ర్యాంక్. సో వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ విచ్ ఎవర్ ద వే హీ వాంట్స్. సో అలాగే షీఈస్ గోయింగ్ టు ఎనీవే షీఈస్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది కాబట్టి ఆమెకి ఫర్దర్గా సో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఐ మీన్ ఆర్క్ రిఫ్లెక్షన్ మెయిన్ ఉద్దేశం ఐ మీన్ రిపీటెడ్లీ టెలింగ్ సో టు బ్రింగ్ ద టాలెంట్ బయటికి తీసుకురావాలి. ఎస్పెషల్లీ పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో బాగా ఉన్నాము. సో మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తుందంటే ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉండి మనము చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆల్రెడీ అట్లీస్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బెటర్గా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. అయితే ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఒక అనౌన్స్ చేయడం ఏంటంటే ఒక అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో షీ గాట్ ది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అఫ్సానా అనే అమ్మాయి ఈరోజు 996 మార్క్స్తో స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దగ్గర ప్రస్తుతానికి ప్రీతి, అలాగే ఫీమేల్స్లో వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి తేజస్వి, తర్వాత మన ప్రీతికి వచ్చింది, తర్వాత తరుణ అండ్ ఆల్సో రోమా బర్ణ అండ్ యామిని అండ్ దీప్తి చౌహాన్, ఇంద్రార్చిత, జస్ప్రీత్ కౌర్. సో ఈ 8 మెంబర్స్కి ఫీమేల్స్కి ర్యాంక్ వచ్చాయన్నమాట. 8 మెంబర్స్. రెస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి మేల్ స్టూడెంట్స్. అని
నా నా ర్యాంకు సార్ చెప్పినట్టు వివేకానంద సార్ 263 ఇయర్ వచ్చింది. యాక్చువల్లీ నేను వచ్చి కర్ణాటక నుంచి. సో నేను ఏమైనా తప్పుగా తెలుగులో మాట్లాడితే ఎవరేం పట్టించుకోకండి ప్లీజ్. ఇప్పుడు ఈ నా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్న దానికి ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అట్లనే ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందంటే మా డాడీ, మళ్ళీ మా మమ్మీ. చాలా సపోర్ట్ అంటే సార్ చెప్పినట్టు నాది హంబల్ బ్యాక్గ్రౌండ్, అంటే చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో ఈ పెద్ద డిసిషన్ తీసుకోవడము, ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేయడం అనేది చిన్న మాట కాదు. సో నా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. సో దానికి ఈరోజు సక్సెస్ వచ్చింది నేను అనుకుంటున్నా. తర్వాత నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే నా ఫ్రెండ్ సోమశేఖర్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మమ్మీ, మళ్ళీ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు మోరల్గా అయినా ప్రతి స్టేజ్లో నాకు చాలా సపోర్ట్ చేసినారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఫైనలీ వివేకానంద సార్, యాక్చువల్లీ నేను ఒక మోటో పెట్టుకున్నా, ఒక ఇన్స్టిట్యూట్, ఒక మెంటరు, ఒక ఇన్స్ట్రక్షన్ అంతే అని. సో నేను అదే ఫాలో అయినా. ఇప్పుడు దాకా వివేకానంద సార్ ఏం చెప్పారు నేను అదే చేసిన. ఇంకొకరి దగ్గర పోయి ఇది కరెక్టా లేదా అని నేను ఎప్పుడు రీచెక్ చేయలే, క్రాస్ చెక్ చేసుకోలేదు. సో ఈ జర్నీలో సార్ చాలా హెల్ప్ చేసినారు. నేను ఓన్లీ 3-4 టైమ్స్ స్టార్టింగ్ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పేసినారు, అమ్మ నీకు ర్యాంక్ వస్తుంది, నువ్వు ఇవి చెయ్యాలని. కొన్నిసార్లు తిట్టింది కూడా ఉంది సారు, నువ్వేమి ఇట్లా చేస్తున్నావు ఇది కదా నేను చెప్పిందని. కానీ చాలా సపోర్టు. నేను ఎప్పుడు ఫోన్ చేసి సార్ ఇట్లా అనిపిస్తుందంటే, సరే ఎందుకమ్మా నువ్వు చేయగలుగుతావు అమ్మా అని కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. అట్లనే కొంచెం కంటెంట్ బిల్డప్ చేయడానికి కూడా సార్ చాలా ఎప్పుడు సపోర్ట్ చేసినారు. సార్ యాక్చువల్లీ ప్రమోట్ చెయ్యరు. సో ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ర్యాంక్ వచ్చింది, సార్ ఫోన్ చేయలేదు వస్తావా ఏంటి అని. సార్కి నేనే ఫోన్ చేసిన, సార్ ర్యాంక్ వచ్చింది సార్, థ్యాంక్ యూ సార్ అని. సో అట్లా సైలెంట్గా చేస్తూ ఉంటారు సారు. సో నేనైతే కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతా, మీరేమైనా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నా అంటే వివేకానంద సార్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో మీరు గ్యారంటీ నమ్మొచ్చు, రావచ్చు. ఇది ఏ పబ్లిసిటీ కాదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ. ఇది యాక్చువల్లీ డిపెండ్, ఎందుకంటే ప్రిలిమ్స్ టైం దగ్గర వస్తుందంటే మనం 12 అవర్స్ అట్లా కూడా చదువుతాం. మెయిన్స్ అట్లా 14 అవర్స్ కూడా చదువుతాం. నార్మల్గా 7 to 8 అవర్స్ చదువుతాం. ఇంటర్వ్యూలో అంత చదవడం అవసరం ఉండదు. సో మీరు స్పెక్యులేషన్ అంటే మీరేంటి మీరని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలంతే. సో ఓవరాల్ నాది ఇది 3rd అటెంప్ట్. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ ఫస్ట్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ టైం. సో నాకు యాక్చువల్లీ అన్ని స్టేజ్ కంటే మెయిన్స్ ఈజీ అనిపించేసేది ఎప్పుడైనా. నాకు ఇంటర్వ్యూ చాలా టఫ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాలంటే భయపడుతుండే. అంటే మీకే తెలుసు ఈ జర్నీలో మనం ఎవరి దగ్గర మాట్లాడకుండా సో ఒక కకూన్ లెక్క రూమ్లో పెట్టుకొని చదువుతూ ఉంటాము. సో ఆ కకూన్ని బగలగొట్టుకొని బయట వచ్చి మాట్లాడాలంటే చాలా డేర్ కావాలొచ్చింది. అప్పుడు కూడా సార్ చెప్పినారు, సో ఏం కాదమ్మా నువ్వు జస్ట్ ఓకే మాట్లాడిరా, అదే అయిపోతుంది అది అని. సో యాక్చువల్లీ వర్క్ జర్నీ అని అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. అది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ కొన్ని థాట్స్ అయితే నా మనసులో ఉంది. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మళ్ళీ యూత్స్ ఉన్నప్పుడు మనం ఎంత అన్ఎంప్లాయ్మెంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంటుంది కదా. సో ఆ ద్వారా ఏమన్నా చేయాలనుకుంటున్నా. నా పేరు శనగవరపు సాయి భార్గవ్ అండి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని ఆకులల్లూరు విలేజ్ అండి. నేను ఫస్ట్ నుంచి మా ఫాదర్ లైవ్లీహుడ్ పర్పసెస్ వల్ల నేను విశాఖపట్నంలో కంప్లీట్ చేసే ఎడ్యుకేషన్, అండ్ ఐఐటి మెడ్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. సో 2020 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, అండ్ ఇది నా 4th అటెంప్ట్ అండ్ 2nd ఇంటర్వ్యూ, అండ్ నాకు ఈసారి 798 ర్యాంక్ వచ్చిందండి. అదండి. సో ఆల్రెడీ నేను ఇది కొంచెం నాది లాంగ్ జర్నీ, సో 4 years ఈ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో సార్ నుంచి నేనైతే లాస్ట్ 2 years నుంచి సార్ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ టైంలో సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు, అండ్ ఈసారి అయితే నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను. సో ఆ టైంలో ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 times ఒక 1.5 hours స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ ఆ మెంటర్షిప్ వల్ల నాకు తెలిసిన మెయిన్ స్కోర్ చాలా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్గా నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ టైంలో కూడా సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇవాళ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఫైనల్ రిజల్ట్ అంటే ప్రిలిమ్స్ రాసి
క్లియర్ అయ్యి మెయిన్స్ రాసి అది కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూ స్టేజెస్ వెళ్ళి ఫైనల్ రిజల్ట్ యూపీఎస్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఈ 1009 మంది వీళ్ళను గవర్నమెంట్ అపాయింట్మెంట్కి పిలుస్తుంది అనమాట. ఈ సందర్భంగా ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ నుండి ఈ సంవత్సరం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ under the leadership of Dr. Vivekananda, but now ARC Reflections by Madhuram వచ్చిన తర్వాత under the leadership of Dr. Vivekananda and chairmanship of Gumiram Reddy garu. He is also the CREDAI national president elect now. ఈ సంవత్సరం we got 25 ranks across various states. ఒకప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటేనే హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ కోచింగ్ సరిగ్గా లేదని. ఇప్పుడు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఈ పరివర్తనం అయిన తర్వాత రిఫ్లెక్షన్స్ నుండి ఆర్క్ రిఫ్లెక్షన్స్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ డాక్టర్ వివేకానంద వీ వర్ ఏబుల్ టు గెట్ ఇప్పటివరకు 25 ర్యాంక్స్ అండ్ ఇంకా స్టూడెంట్స్ మాకు తెలియజేస్తున్నారు ముందు ర్యాంక్స్. ఈ సందర్భంగా వీ హ్యావ్ రిజల్ట్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ డాక్టర్ తరుణ, మహారాష్ట్ర తేజస్విని దేశపాండే. Sir personal guidance lo she has taken her mentorship, and Punjab nundi Roma Barna, alage Punjab nundi Jaspreet Kaur. ఒకప్పుడు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా పీపుల్ ఆర్ కమింగ్ పంజాబ్ నుండి, హర్యానా నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి హైదరాబాద్కి రావడం జరుగుతుంది. దట్ ఈస్ బికాస్ మన దగ్గర క్వాలిటీ ఫ్యాకల్టీస్ లైక్ డాక్టర్ వివేకానంద, హీ హిమ్సెల్ఫ్ క్లియర్డ్ దిస్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్ 2014. తర్వాత టీచింగ్ వైపు తనకున్న ఇంట్రెస్ట్తో, తనకున్న స్కిల్ సెట్తో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాళ్ళ కష్టాలని ఈజీ చేయడానికి కోసం హీ స్టార్టెడ్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అండ్ దెన్ దిస్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. అండ్ దాని యొక్క రిజల్టే వీ హ్యావ్ 2 young students here. అందులో we have rank 263 Preeti, and we also have Bhargav. Yes, so ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్, అండ్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ వివేకానంద గారు త్రూ పర్సనల్ మెంటర్షిప్ ఇక్కడ ఉండడం వల్ల వీ వర్ ఏబుల్ టు అచీవ్ దిస్. అండ్ డాక్టర్ వివేకానంద గారు హీల్ టెల్ మోర్ అబౌట్ ద ర్యాంకర్స్ అండర్ హిజ్ ఓన్ మెంటర్షిప్ అండ్ ద టీమ్ ఆఫ్ ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ అండ్ ద ఫ్యాకల్టీ హియర్ హౌ వీ వర్ ఏబుల్ టు గెట్ దిస్ రిజల్ట్స్. అందరికీ నమస్కారం అండి. సో మన మధుసూదన్ రెడ్డి సార్, ఆర్క్ రిఫ్లెక్షన్స్ అకాడమీ డైరెక్టర్ సార్ చెప్పినట్లే మన రిఫ్లెక్షన్స్ ఐఎస్ అకాడమీ ఇప్పుడు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఎస్ అకాడమీ అనే బ్రాండ్ న్యూ నేమ్తో వచ్చామన్నమాట. అందుకే వీఆర్ సెట్టింగ్ విత్ నన్ అదర్ దాన్ అవర్ ఆర్క్ చైర్మన్ గుమి రామిరెడ్డి గారు ఉన్నారనమాట. అండ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ ఆర్క్ ఫౌండేషన్ బికాస్ అది చెప్పాలంటే ఒక డెడికేటెడ్ ప్రెస్ మీటే అవసరం ఉంటుంది. సో ఇవాళ ప్రైమరీ ఎజెండా మన రిజల్ట్స్ కాబట్టి ఐ వాంట్ టు అనౌన్స్ రిజల్ట్స్. సో ఆల్రెడీ మధుసూదన్ సార్ చెప్పినట్లే ఎస్, మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఏంటంటే మా టెస్ట్ సిరీస్ నుంచి మెంటార్షిప్ ప్రోగ్రామ్ నుంచి రావడం అనేది ఈజ్ సంథింగ్ వీ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్. ఈ కాంటెక్స్లోనే మనకు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బన్నా వెంకటేష్. ఈ అబ్బాయి నార్త్ కోస్ట్లో ఆంధ్ర అబ్బాయి, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఎన్ఐటి తిరుచిరాపల్లి, చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఒకనప్పుడు జాగ్రఫీకి కూడా మధుసూదన్ రెడ్డి సార్ని కూడా అప్రోచ్ అయ్యారనమాట. అండ్ ఈ అబ్బాయి ఆల్రెడీ ఐపీఎస్, అండ్ తను ఈ ఇయర్ కూడా నా దగ్గరికి మాక్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్లో హీ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 15. ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్, నో డౌట్. మన తెలుగు విద్యార్థి ఒకటికి 15th ర్యాంక్ రావడము, అండ్ దట్ టు అంత హంబుల్ అండ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 15th ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ సంథింగ్ విచ్ వీ ఆల్ తెలుగు పీపుల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అని నేను నమ్ముతాను అనమాట. అలాగే రావుల జయసింహారెడ్డి, తను ఒకప్పుడు మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాడు. అండ్ హీ ఆల్సో టుక్ మెంటారింగ్, అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేశాడు. హీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 46. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కంగ్రాచులేషన్స్ జయసింహారెడ్డి. దెన్ వీ హ్యావ్ శ్రవణ్ కుమార్ రెడ్డి. శ్రవణ్ కుమార్ రెడ్డి గాట్ ర్యాంక్ 62. శ్రవణ్ కుమార్ రెడ్డి జర్నీ లైక్ హీఈస్ అసోసియేటెడ్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 5 years. అంటే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రణవ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, తను ఆల్రెడీ ఐఏఎస్ వెస్ట్ బెంగాల్ క్యాడర్ 60th ర్యాంక్. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తను ఐఏఎస్ అయిపోయాడు, ఈ అబ్బాయి కూడా అవ్వాలి అని అనుకుంటుండేవాడిని. అండ్ ఇట్ మేనిఫెస్టెడ్ దిస్ ఇయర్.
Shravan did మా దగ్గర for last 3 consecutive years he's part of my interview guidance program. This is the third time he's doing interview and this time he got 62. ఈ అబ్బాయి IIT బాంబే అండ్ తన గురించి ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫాండ్ మెమరీ. ఆ అబ్బాయికి ర్యాంక్ రాని ఇయర్, అంటే తను ఆల్రెడీ IRMSలో ఉన్నాడు, అప్పటికి ఇంకా ప్రణవ్కి శ్రవణ్కి ర్యాంక్ రాలేదు. బట్ దే హ్యావ్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ దే డిడ్, అంటే ఒక స్టూడెంట్తో ఒక బడ్జెట్ ప్రోగ్రామ్ చేయించారనమాట. బోత్ ఆఫ్ దెమ్ డిస్కస్ సో వెల్. అయ్యర్ నేనే అనుకున్నాను ఇలాంటి స్టూడెంట్స్కి కదా ర్యాంకులు రావాలని. అండ్ సో గ్లాడ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నౌ దే ఆర్ IAS. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రవణ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ IAS. సాయి చైతన్య జాదవ్కి ర్యాంక్ 68 వచ్చింది. ఈ అబ్బాయి వచ్చేసి నా ఆంథ్రపాలజీ, మన ఇన్స్టిట్యూట్లో ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ ఒకటి ఉంది. హీ హ్యాస్ రిటర్న్ ఆల్ ద 10 టెస్ట్. ప్రతి సింగిల్ టెస్ట్ మెటికులస్గా రాసి దాన్ని దగ్గరుండి ఎగ్జామ్ 1 వీక్లో ఉందనగా కూడా అప్పుడు కూడా వచ్చి కాపీస్ని ఎవాల్యుయేట్ చేయించుకొని వెళ్ళాడు. దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిసిప్లిన్, డెడికేషన్. అండ్ ఈ అబ్బాయికి ఉన్న ఒక వెరీ గుడ్ క్వాలిటీ ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సర్వీస్ తను వాళ్ళ ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో తన దగ్గర ఫినాన్షియల్గా మనీ లేకపోయినా కూడా తనే ఫండ్ చేసి మరి వాళ్ళ ఊర్లో ఏదో తనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తోనే ఒక స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక రీడింగ్ రూమ్ లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అబ్బాయికి ఆల్రెడీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, దట్టు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది లాస్ట్ ఇయరే. అండ్ ఇయర్ మళ్ళీ UPSCలో కూడా వండర్ఫుల్ ర్యాంక్ వచ్చింది. అండ్ ఐఎమ్ హోపింగ్ హీఈస్ గెటింగ్ 100% ఈ అబ్బాయికి IAS వస్తుంది మన తెలంగాణ నుంచి. దెన్ తేజస్వి ప్రసాద్, ఈ అమ్మాయి వచ్చేసి మహారాష్ట్ర నుంచి. మధు సార్ మనతో చెప్పినట్లే మన మెంటారింగ్ కోసమని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి మన దగ్గరకు వస్తున్నట్టు తేజస్వి అనే అమ్మాయిని మధు సార్ డే 1 నుంచి హ్యాండ్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక స్టూడెంట్కి ఇంటర్వ్యూ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో వచ్చిన స్టూడెంట్ని గైడ్ చేయడం వేరు, డే 1 నుంచి ఆ స్టూడెంట్ పొటెన్షియల్ని ఐడెంటిఫై చేసి గైడ్ చేయడం వేరు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు కంగ్రాచులేట్ మధు సార్. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే తేజస్వి అనే అమ్మాయి షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కంటెంట్ డెవలప్మెంట్ టీమ్. అంటే ఒక ఇన్స్టిట్యూట్కి కంటెంట్ డెవలప్మెంట్ అనే వర్క్ ఉంటుందన్నమాట. అండ్ తను మాతో పాటు కాంటెంట్ డెవలప్ చేస్తుండే. మొన్న కూడా అమ్మాయితో కాంటెంట్ చేస్తూ అన్నానమాట, నీకు వస్తుందమ్మా ర్యాంక్ ఈసారని. సార్ కూడా అంటూ ఉండే. అండ్ వీఆర్ గ్లాడ్. అండ్ అవర్ కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ ఆల్సో ఇస్ సిట్టింగ్ హియర్ అండ్ దే ఆర్ ఆల్సో సో హ్యాపీ ఫర్ హర్. అండ్ వీ విష్ మోర్ మెంబర్స్ ఫ్రమ్ అవర్ కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ టు బీ ఇన్ ద సక్సెస్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అలాగే చెల్లా పవన్ కళ్యాణ్, ఈ అబ్బాయి పార్ట్ ఆఫ్ అవర్ ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. హీ గాట్ ర్యాంక్ 146. అండ్ ఆల్సో సౌమ్య శర్మ, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్, 218 ర్యాంక్. పూల ధనుష్, ఈ అబ్బాయి మన తెలుగు అబ్బాయి, హీ గాట్ 232 ర్యాంక్. తను ఆల్రెడీ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్లో ఉన్నాడు. అండ్ దిస్ టైమ్ హీ డిడ్ అరౌండ్ 4 మాక్ ఇంటర్వ్యూస్ చేశాడనమాట నాతో, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ధీరత. అండ్ దో హీఈస్ ఇన్ టు సర్వీస్, వాట్ ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ హీ హ్యాస్. అంటే అబ్బాయికి పాపం ట్రైనింగ్ అయిపోయేసరికి నైట్ 7, 7:30, 8 ఎలా అయ్యేది. నైట్ 8:30 నుంచి 9:30, 10 వరకు కూడా కూర్చొని ఇంటర్వ్యూ గైడెన్స్ చెప్పిన ప్రతి చిన్న డీటెయిల్ని నోట్ చేసుకొని ఆ డీటెయిల్ని మళ్ళీ నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూలో దాన్ని ఇంప్లిమెంట్ చేయటము. అంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆల్రెడీ ఒకసారి సర్వీస్లో ఉన్నారని రిలాక్స్ అయిపోకుండా అదే సీరియస్నెస్తో, అదే కన్సిస్టెన్సీతో మళ్ళీ వెరీ నెక్స్ట్ ఇయరే ఇలాంటి ర్యాంక్ తెచ్చుకోవాలంటే చాలా మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ పూల ధనుష్, ర్యాంక్ 232. Then sitting right here with us, Preeti, she got 263. EMI 100% IAS అవుతుంది. ప్రీతి హ్యాస్ ఎ వెరీ స్పెషల్ స్టోరీ బికాస్ ఆ అమ్మాయి ఇయర్ నా దగ్గర మెయిన్స్ టెస్ట్ సిరీస్కి వచ్చింది, ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్కి వచ్చింది. అండ్ ఐ కెప్ టెల్లింగ్ హర్, నీకు 100% ఈసారి ర్యాంక్ వస్తుందమ్మా. ఎందుకంటే వాట్ ఐ లైక్ హర్ ఇన్ హర్ ఈజ్ డిసిప్లిన్. ప్రీతి ఈజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ప్రీవియస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, మన పేరెంటల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవేవి మనం IAS అవ్వడానికి అస్సలు ఎటువంటి ఇబ్బంది కాదు అన్నదానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ప్రీతి అని చెప్పొచ్చు. అంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయి. అఫ్కోర్స్ షీ హాజ్ వండర్ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. అది పక్కన పెడితే తన డెడికేషన్, ప్యూర్లీ తన డెడికేషన్తో మాత్రమే ఇది తెచ్చుకుంది. ఐ విల్ నాట్ సే దట్ షీ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఐ హ్యావ్, ఇట్స్ నాట్ లైక్ దట్. షీ ఈస్ ద మోస్ట్ హంబుల్ అండ్ షీ ఈస్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ స్టూడెంట్. అండ్ టుడే షీ ఈస్ సిట్టింగ్ రైట్ విత్ అస్, బికమింగ్ అన్ IAS. సచ్ ఏ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు అండ్ వాళ్ళ రిలేటివ్స్ అంతా ఇక్కడ ఉన్నారు. అంత హార్డ్ వర్క్ అంతా టుడే పెయిడ్ ఆఫ్. అండ్ కంగ్రాచులేషన్స్ ప్రీతి, వెల్ డిజర్వ్డ్ సక్సెస్ అమ్మా ఇది. దెన్ వీ హ్యావ్ తన్మయ్. తను షీఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. షీ ఆల్సో హ్యాస్ టేకెన్ గైడెన్స్ ఫ్రమ్ మన మధుసూదన్ రెడ్డి సార్, పర్సనల్గా గైడ్ చేశారు. అండ్ షీ ఆల్సో గాట్ ర్యాంక్ 346. హార్టీ కంగ్రాచులేషన్స్ తన్మయ్. అండ్ తరుణ కమల్ గురించి చెప్పాలి. షీఈ్ ఆల్రెడీ అన్ IPS. అండ్ మన మధు సార్ దగ్గర అంటే ఓనమాలు దిద్దించినామన్నట్టు డే 1 నుంచి he was there with her and he has personally guided her. And today she is already IPS.
ఈవెన్ దో షీఈ్ ఐపీఎస్, అమ్మాయి ఎంత హంబుల్ అంటే వెనెవర్ షీ టాక్స్ అబౌట్ మధుసూదన్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని ఏమంటారు అప్రిషియేషన్ అనమాట. అంటే ఒక గురువుకి స్టూడెంట్ పట్ల ఉన్న ఒక అప్రిషియేషన్ ఎలా ఉంటుంది ఆ అమ్మాయి ఫేస్లో ఇప్పటికీ తెలుస్తుంటుంది. అండ్ స్టిల్ ఆ ఐపీఎస్ అయినా కూడా ఇయర్ మళ్ళీ తన ఎగ్జామ్ రాసింది అండ్ వన్స్ అగైన్ షీ గాట్ ర్యాంక్ 430. కంగ్రాచులేషన్స్ తరుణ, వెల్ డిజర్వ్డ్ సక్సెస్. అండ్ పోటుపురెడ్డి భార్గవ్, ఈ అబ్బాయికి 455 ర్యాంక్ వచ్చింది. ఈ అబ్బాయి కూడా మన బన్నా వెంకటేష్ లాగా నార్త్ కోస్ట్లో అందరు అబ్బాయి. భార్గవ్ ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్నాడు అండ్ దిస్ ఇయర్ హీ వన్స్ అగైన్ గాట్ హిస్ ర్యాంక్ 455 ర్యాంక్. కంగ్రాచులేషన్స్ భార్గవ్. అలాగే రోమా బర్నా, ఈ అమ్మాయికి 520 ర్యాంక్ వచ్చిందనమాట. తను పంజాబ్ నుంచి వచ్చింది, పఠాన్కోట్. ఇప్పుడే మధు సార్ చెప్తుండే అమ్మాయి షీ ఈజ్ సో ప్యాషనేట్ అబౌట్ హర్ సక్సెస్, షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద రిజల్ట్. యాక్చువల్లీ ఈ ర్యాంక్కి అమ్మాయికి మంచి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసే వస్తుంది. బట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంత ప్యాషనేట్గా ఉంటారు అంటే దే విల్ నాట్ స్టాప్, ఇక్కడితో ఆగరనమాట. ఐఏఎస్ వచ్చేంత వరకు వాళ్ళు ఆగరు. సో అలాంటి దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈ రోమా బర్నా అనే అమ్మాయి. ఐఎమ్ షూర్ షీల్ ఫర్దర్ ఇంప్రూవ్ హర్ ర్యాంక్ అండ్ ఎండ్ అప్ విత్ అన్ ఐఏఎస్. బట్ once again I heartily congratulate Roma Barna for this wonderful result. Then we have Yamini Lakshmi Devi Ambati, Guntur అమ్మాయి 591 ర్యాంక్. ఈసారి మన దగ్గరికి ఇంటర్వ్యూ గైడెన్స్ ధీరతా ప్రోగ్రామ్కి వచ్చిందనమాట. ఈ అమ్మాయి ఏంటంటే షీ కమ్స్ ఫ్రమ్ వెరీ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళని మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అవి కూడా తెలుసుకుంటూ ఉంటాము. సో అంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. అండ్ like though she does not have a great support system, but with her hard work and with her dedication, today she made it to rank 591. One very good thing ఏంటంటే I also got to know that last year మన దగ్గర 3rd ర్యాంక్ వచ్చి ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్న అనన్యకి ఈ అమ్మాయి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ both the friends are now civil servants and that's a very good news. Akshay Raj 641, ఈ అబ్బాయి కేరళ నుంచి నా ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ స్టూడెంట్ అనమాట. అండ్ దిస్ గై ఆల్సో హ్యాస్ రిటర్న్ ఆల్ ద టెస్ట్, ఆల్మోస్ట్ 7-8 టెస్ట్లు రాశాడు అండ్ హీ గాట్ ఆల్ ద టెస్ట్ ఎవాల్యుయేటెడ్ అండ్ హీ గాట్ ర్యాంక్ 641. కంగ్రాచులేషన్స్ అక్షయ్. దెన్ వీ హ్యావ్ ఆదా సందీప్ కుమార్, ఈ అబ్బాయి ఆల్రెడీ ఐఆర్ఎంఎస్ సర్వీస్లో ఉన్నాడు. కానీ మన దగ్గర ఈసారి దిక్సూచి అనే ఒక మన మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ తీసుకొని ఆ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో కొన్ని ఎస్ఏ కాపీస్ ఎవాల్యుయేట్ చేయించుకున్నాడు, ఒక ఎథిక్స్ కాపీ కూడా చేయించుకున్నాడు. అండ్ ఐ కంగ్రాచులేట్ సందీప్ ఫర్ హిస్ ర్యాంక్ 667. Then we have Deepthi Chauhan, she got 716. She already into IPS, but again she got rank 716. Congratulations Deepthi. Indra Archita, EMI 739 ర్యాంక్ వచ్చింది. షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. తను లాస్ట్ 2 yearsగా మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ ఈసారి కూడా షీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. కంగ్రాచులేషన్స్ అర్చిత. దెన్ వీ హ్యావ్ తరుణ్ తేజ, ఈ అబ్బాయికి 770 ర్యాంక్ వచ్చింది. తను ఐఐటి బాంబే అండ్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఆస్పిరెంట్. హీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ దిక్సూచి ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అనమాట. వెరీ హార్డ్ వర్కింగ్ అబ్బాయి. ఆల్మోస్ట్ ఒక 7-8 టెస్ట్లు రాసి అన్ని టెస్ట్లు రాశాక నాతో కూర్చొని పర్సనల్గా ఎవాల్యుయేట్ చేయించుకొని ఏ చిన్న సజెషన్స్ ఉన్నా అవి ఒక పాకెట్ బుక్ తెచ్చుకునేవాడు. ఆ పాకెట్ బుక్లో రాసుకొని తర్వాత నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకునేటప్పుడు మళ్ళీ సార్ ఈ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకునేవాడు. సో ఆ లెవెల్ ఆఫ్ మెటిక్యులస్నెస్తో చేసేవాడు. సో ఐ కంగ్రాచులేట్ తరుణ్ తేజ ఫర్ హిస్ ర్యాంక్ 770. దెన్ వీ హ్యావ్ సాయి భార్గవ సిట్టింగ్ రైట్ బిసైడ్ అస్ 798. కంగ్రాచులేషన్స్ భార్గవ. భార్గవ గాట్ 798. భార్గవతో మా జర్నీ ఏంటంటే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో ఉండేవాడు. దిస్ ఇయర్ రిజల్ట్ రాలేదు లాస్ట్ ఇయర్, సో హీ కేమ్ ఫర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. అండ్ ఐ కీప్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళ నాలెడ్జ్తో అండ్ వాళ్ళ హార్డ్ వర్క్తో. భార్గవ అలాంటి వాడు. అఫ్ కోర్స్ భార్గవ టాలెంట్కి హీ షుడ్ గెట్ 100 లోపు ర్యాంక్ రావాల్సిన క్యాండిడేట్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. లక్షల మంది రాసే ఎగ్జామ్లో 798 ర్యాంక్ రావడం అనేది చాలా పెద్ద విషయము. అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ భార్గవ ద డిసిప్లిన్ అనమాట అండ్ కన్సిస్టెన్సీ. ఎప్పుడు చదువుతూ ఉంటాడు అండ్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటుంటాడు. ఇంత నాలెడ్జ్ ఉంటే ఈ ఎగ్జామ్కి సరిపోతుంది అనేది కాకుండా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ అండ్ ఇన్ఫ్యాక్ట్ తన ఇంటర్వ్యూ టైంలో తను ఇచ్చే కొన్ని ఆన్సర్స్కి నేనే ఇన్స్పైర్ అయ్యి తర్వాత నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూ చేయడానికి నేను ఒక పిఎస్ఐఆర్ ఫ్యాకల్టీతో ఒక గంట సేపు డిస్కస్ చేసి నేను క్వశ్చన్స్ రాసుకొని వచ్చి తనని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ హీ గెయిన్. కంగ్రాచులేషన్స్ భార్గవ వన్స్ అగైన్. Then we have Jasprit Kaur, as Madhu sir said, from Punjab. She got 829 rank. Then we have Mr. Srikanth. This guy is mana Telugu abbaye, but he's an IIM Bangalore candidate and he's working in corporate in Bangalore and he got rank 904. Then we have Srinikesh Nayak. He got 938. He's part of our Dheerata interview guidance program. Then we have Gurnadam Prasad. Nellore abbaye, chala humble background. Very simple background nunchi vachadu. Kani ONGC lo oka senior level manager laga chestune టైంని మేనేజ్ చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు అండ్ హీ గాట్ 944. అండ్ లాస్ట్ 975 ఇప్పుడుకి వచ్చిన మన దాంట్లో
సాయి మోహిని మానస, ఈ అమ్మాయి డాక్టర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో డాక్టర్, చాలా సీరియస్ ఆస్పిరెంట్. అండ్ దిస్ టైమ్ షీ హాజ్ రిటర్న్ విత్ మెడికల్ సైన్స్ యాజ్ అన్ ఆప్షనల్. అండ్ ఆ అమ్మాయికి 975 ర్యాంక్ వచ్చింది. అండ్ షీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఇప్పటి వరకు మాకు అందిన దాంట్లో ఇవి మన మార్క్స్, ఇవి మన రిజల్ట్స్. వీఆర్ హోపింగ్ మోర్ స్టూడెంట్స్ విల్ కమ్యూనికేట్ బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ మోర్ రిజల్ట్స్. సో ఫర్ టైమ్ బీయింగ్ ఇదన్నమాట. అండ్ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ఎంటైర్ టీమ్. మా టీమ్ అంతా ఇక్కడే ఉన్నారు. సో ఇట్స్ నాట్ మా సింగిల్ ఎఫర్ట్ కాదు, అందరం కష్టపడితేనే ఈ రిజల్ట్ వచ్చాయి. అండ్ నౌ మా ఒక మేజర్ ఫోర్స్ మల్టిప్లయర్ ఏంటంటే ఆర్క్ గ్రూప్ ఈజ్ విత్ అస్. సో విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ, విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్రెడిబిలిటీ, విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సింప్లిసిటీ ఆల్సో. ఇన్ని మంచి క్వాలిటీస్ అని ఒక ఆర్క్ గ్రూప్ అనేది నౌ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీని బ్యాక్ చేస్తుంది. అండ్ ఎస్, వీ హ్యావ్ అనదర్ మేజర్ ఫోర్స్ మల్టిప్లయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి సార్. సార్ ఒకప్పుడు ఢిల్లీలో వన్ ఆఫ్ ద మెయిన్స్ కోచింగ్కి టాప్ అకాడమీ అయిన ఒక అకాడమీకి వన్ ఆఫ్ ద కో ఫౌండర్. అండ్ ఆయన హైదరాబాద్కి రీలొకేట్ అయ్యి రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీతో కంట్రిబ్యూట్ అయ్యారు. అండ్ ఐ కెన్ సే విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్, ఈసారి హైదరాబాద్లో జనరల్ స్టడీస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్కి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్రోగ్రామ్. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ మెయిన్స్ 2025 ఫ్రమ్ హైదరాబాద్ టు బీ పార్ట్ ఆఫ్ అస్, టు బీ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ జర్నీ. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఇప్పుడున్న టాపర్స్ లాగే ఐ వాంట్ యూ ఆల్ టు బీ విత్ అస్. ఎస్, నేషనల్ క్రెడై ప్రెసిడెంట్ ఎలెక్ట్ గత 4 రోజుల కిందే he is the first person to be elected as the president elect for the country from Telangana.